మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతానికి దేశంలో భారత ఉపరాష్ట్రపతి రాజీనామా సంచలనంగా మారింది. దీని వెనకాల చాలా అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ రామ్నాథ్ గారు. సార్తో మాట్లాడి పని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ మినిట్ వరకు కూడా దేశం మొత్తం ఒక రకమైనటువంటి న్యూస్ వైరల్ అవుతుంది. ఉపరాష్ట్రపతి రాజీనామా. దీని వెనకాల చాలా అనుమానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం 1:30 నుంచి 4:30 ఆ ప్రాంతంలో ఏదో జరిగింది. ఆ తర్వాత ఆయన రాజీనామా లేఖ పంపించడం జరిగింది. ఇలాంటివి వినిపిస్తుంది. సో అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు? నిజంగా ఈ అనుమానాలకి మనం ఎంతవరకు ఊతం ఇవ్వగలుగుతాము అనే ఆ ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి మీడియా వేదికగా. అంటే ఆల్ ఆఫ్ సడన్ మనకు పార్లమెంట్ సమావేశాలు మొదలవడం కూడా నిన్ననే. సో పార్లమెంట్ సమావేశాలకు సహజంగా రాజ్యసభకి ఏముంటుందంటే ఉపరాష్ట్రపతి చైర్మన్గా వ్యవహరిస్తారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో సమావేశాలు ప్రారంభం కావడం, ఆయన ఉపన్యాసం కూడా చేయడం కనపడింది. సో ఆ ఉపన్యాసంలో కూడా ఆయన చాలా మంచి విషయాలు చెప్పడం, అంటే పార్లమెంట్ బయట మనం ఎంత తిట్టుకున్నా కూడా పార్లమెంట్ లోపల మాత్రం ఖచ్చితంగా ప్రొడక్టివ్గా ఉండాలా, చాలా దేశానికి, రాష్ట్రాలకు, ప్రజల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగపడేలాగా మన చర్చలు ఉండాలా అన్నట్టుగా ఆయన ప్రసంగం కనపడింది. సో తర్వాత మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ ఈవినింగ్ మీరు అన్నట్టు 4:30 తర్వాత ఆయన రాజీనామా కొంత దేశంలో కొంత సంచలన వార్తగా మనం చూడడం జరిగింది. అదే కనపడుతుంది. కాకపోతే ఇప్పుడు ఆయన లెటర్లో రాయడం ఏంటంటే, నాకున్నటువంటి అధికారాల ప్రకారం అంటూ ఆయన, నాకు హెల్త్ గ్రౌండ్స్లో కొన్ని సూచనలు ఉన్నాయి, రీసెంట్గా నాకు యాంజియోప్లాస్టీ కూడా అయింది, సో దానివల్ల నేను బాధ్యతలు నిర్వహించలేను అన్నట్టుగా డాక్టర్స్ సూచన మేరకు నేను ఐ వుడ్ లైక్ టు రిజైన్ ఫ్రమ్ దిస్ పొజిషన్ అని విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అన్నట్టుగా ఆయన ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. అవును. సో దాని తర్వాతనే మనకి ఈ పరిణామాలు, ఈ స్పెక్యులేషన్స్ అన్నీ మనకు కనపడుతున్నాయి. అంటే అతన్ని ఇంటెన్షనల్గా హెల్త్ గ్రౌండ్స్లోనే రిజైన్ చేశాడా, లేకుంటే దీని వెనకాల ఏమైనా పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయా అనేటువంటి చర్చలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, సహజంగా మనకు బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ మూవ్ వేసినా కూడా దాని వెనకాల ఒక పొలిటికల్ మోటివ్, పొలిటికల్ అజెండా లేనిది ఒక మూవ్ ఉండదు అనేటువంటిది సహజంగా జరిగే చర్చ. మోర్ ఓవర్ అంటే ఈ ధనకడ ఆయన కూడా ఏంటంటే చాలా స్టేబుల్గా ఉండేటువంటి వ్యక్తి కాదు. ఖచ్చితంగా చాలా నిర్మోహమాటంగా తను అనుకున్నట్టుగా మాట్లాడడం, ఏది అనిపిస్తే అది చాలా సూటిగా మాట్లాడడం, అంటే చాలా సందర్భాలలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా ఆయన తప్పుపట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవును. అలాగే గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేసినప్పుడు కూడా ఆయనకు మమతా బెనర్జీకి అసలు పడేది కాదు. చాలా అంశాల్లో ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చాలా వ్యతిరేకించడం, బిల్లులను ఆమోదించకపోవడం, చాలా రిఫ్ట్ జరిగింది అక్కడ కూడా. సో అలా ఆ వ్యక్తి గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి వీళ్ళు 2022 ఆగస్టులో ఈయనకు ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. సో మోర్ ఓవర్ ఆయన పదవి ఇంకా 2 ఏళ్ళు ఉంది. సో 2 ఏళ్ళు ఉండగానే ఈయన రిజైన్ చేశాడంటే ఖచ్చితంగా స్పెక్యులేషన్స్ వస్తాయి. అంటే దీని వెనకాల హెల్త్ గ్రౌండ్సే ఉన్నాయా, లేదా ఇంకా ఏమైనా వేరే గ్రౌండ్స్ ఉన్నాయా అనేటువంటి చర్చలు సర్వసాధారణం. మోర్ ఓవర్ ఏంటంటే, ఎవరైనా ఉపరాష్ట్రపతి సహజంగా రాజీనామా చేసినాడంటే రాష్ట్రపతిగా ప్రమోషన్ రాబోతుంటే రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు, లేదంటే కనుక ఏదైనా కొంత వేరే గ్రౌండ్స్లో రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారేమో, కానీ ఇలా హెల్త్ గ్రౌండ్స్ అన్నట్టుగా రాజీనామా చేసిన వాళ్ళు లేరు అనే చర్చ కూడా చాలా కథనాలు మనకు వినపడుతున్నాయి. మోర్ ఓవర్ నేను అనుకోవడం ఏంటంటే, సరే ఈయన హెల్త్ గ్రౌండ్స్ అని చెప్పడం, రాష్ట్రపతి కూడా ఇమీడియట్గా ఆమోదించడం, ఇవన్నీ ఒక సైడ్ మనం పక్కన పెడితే, సో పొలిటికల్ సర్కిల్స్లో ఏమి వినపడుతుందంటే, ఏదో ఒక బీజేపీ బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక మూవ్ వేయబోతుంది. అంటే బీహార్లో ఈరోజు ఓటర్ల జాబితాను రివ్యాంప్ చేస్తున్నారు. అంటే ఓటర్ల యొక్క ఏదైతే మనకు రోల్ ఉంటుందో ఆ రోల్ని ప్రతి ఒక్క ఓట్ను వ్యాలిడేట్ చేస్తున్నారు. అంటే వ్యాలిడేట్ చేయడం, వాట్ డస్ ఇట్ మీన్ వ్యాలిడేట్ అంటే, ఈరోజు 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్ను చూపించి వాళ్ళు మేము ఓటర్ అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఓటర్ బర్త్ సర్టిఫికేట్ అంటే సహజంగా మనం ఏం చూపిస్తాం, మనకు పాతకాలంలో పుట్టిన వాళ్ళైతే కనుక ఏదైనా స్టడీ సర్టిఫికేటో లేదా ఎస్ఎస్సి మార్క్ లిస్టో, సో ఇలాంటివి చూపిస్తాం. ఒక ఆధార్ కార్డో, ఓటర్ కార్డో ఇలాంటివి వ్యాలిడిటీ కాదు. సో బర్త్ సర్టిఫికేట్కి సంబంధించిన వ్యాలిడిటీస్ ఇలాంటి ఫామ్స్ ఉంటాయి. అంటే బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా మార్క్ లిస్టు కానీ ఇలాంటివి ఉంటాయి. సో అలా ఓటర్ లిస్టు పైన చాలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంటే మహారాష్ట్రలో గతంలో ఎన్నికల్లో మ్యానిపులేషన్ జరిగే గెలిచారు, ఈరోజు బీహార్లో కూడా అలాంటి ప్రక్రియ జరుగుతుంది అనేటువంటి చర్చ జరుగుతూ, సో ఆ అంశాలపైన ఈరోజు మళ్ళీ చాలామంది సుప్రీంకోర్టు కూడా ఈసీని మందలించింది. అవును.
అంటే జస్ట్ ఎన్నికలు త్వరలో పెట్టుకొని మీరు ఇంత పెద్ద ప్రక్రియ ఎందుకు తీసుకున్నారు? సో, ఈ ప్రక్రియ చేయాలంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా చేయొచ్చు గదా! మొన్ననే గదా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఏ రోల్ అయితే వాడామో అదే ఎలక్టరల్ రోల్ వాడొచ్చు గదా! ఈ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు. ఏమంత తొందరొచ్చింది ఈ వాలిడేషన్‌కని సుప్రీంకోర్టు ఈసీని ప్రశ్నించడం జరిగింది. సో, ఈ ఎక్సైజ్‌ను కాస్త పక్కకు పెట్టే ఉద్దేశ్యంతో రేపొద్దున బీహార్‌లో గూడా ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, అంటే నితీష్ కుమార్ గాని, బీజేపీ గాని, ఈ కూటమి ఏదైతే ఉందో, ఆ కూటమిలో ప్రామినెంట్‌గా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారిని ఏమైనా ఉపరాష్ట్రపతిగా చేసేటువంటి అవకాశాలున్నాయా? అక్కడ బీజేపీ అభ్యర్థిని కొత్తగా ఒక సీఎంగా ప్రొజెక్ట్ చేసేటటువంటి కోణంలోనే ఈ యొక్క మూవ్ పడింది అనేటువంటి చర్చలు గూడా అక్కడక్కడ వార్తలు మనకు వినపడుతున్నాయి. ముఖ్యంగా మీరు అన్నట్టు ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎలక్షన్లో సీఎంకి సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో ఇదే టాపిక్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఒక మహిళని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడానికి బిహైండ్ రీజన్ అక్కడ వీళ్ళు జాక్పాట్ కొట్టడానికి అనేది కూడా. అంటే వీళ్ళ ఇంటర్లింక్ సిస్టమ్ ఎలా ఉంటుంది సార్ అసలు దీనికి? అదే నేను అంటున్నాను కదా! బీజేపీ కేంద్ర నాయకత్వము ఏదైనా ఒక బలమైన నిర్ణయం, ఒక బలమైన మూవ్ తీసుకుందంటే దాని వెనక చాలా పొలిటికల్ ఇంటెన్షన్స్, పొలిటికల్ మోటివేషన్, ఒక వాళ్ళ యొక్క పర్సనల్ అండ్ వెస్టెడ్ పార్టీ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నితీష్ కుమార్ యొక్క క్రెడిబిలిటీ ఏ విధంగా మనం డిక్లైన్ అయిందో చూస్తూ వస్తున్నాం. అంటే ఆయన కేవలం ముఖ్యమంత్రి పీఠం కోసమే అనుకున్నప్పుడు ఒక కూటమిలో ఉండడం, బయటికి రావడం, ఆ రోజు చూసాం మనం మహాగఠబంధన్‌లో ఉండడం, మళ్ళీ బయటికి రావడం, ఆ రోజు లాలు కుమారుడికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇయ్యడం, తర్వాత వాళ్ళ మధ్యన రిఫ్ట్‌లన్నీ చాలా చాలా చూసాం. ఆయన లైఫ్ స్టోరీ చూస్తే దాదాపుగా నాకు తెలిసి 9 సార్లో, 10 సార్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అవును. సో, ఇలా ఆయన ప్రభ కూడా చాలా చాలా తగ్గుకుంటూ రావడం కనపడుతుంది కాబట్టి, సో, ఆయన ఫేస్‌తో మనం బీహార్ ఎలక్షన్‌లోకి పోతే మనకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో. సో, దానికి కౌంటర్ పార్ట్‌గా బీజేపీని ఎలివేట్ చేసుకుంటూ, మీ బీహారీ వ్యక్తిని చాలా పెద్ద స్థానంలో కూర్చోబెట్టాం, దేశంలో రెండో అత్యున్నత పొజిషన్‌లో కూర్చోబెట్టామని ఒక ప్రొజెక్షన్ ఇస్తూ, సో, ఏమన్నా లబ్ధి పొందేటువంటి అవకాశాలున్నాయి అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. సో, వాటన్నిటికీ మనకు ఆన్సర్ దొరకాలంటే చూడాలి మనం. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎవరిని రీప్లేస్ చేస్తారు, ఎవరికి అపాయింట్ చేస్తారు, న్యూలీ అపాయింటెడ్ అనే దాన్ని బట్టి మనం ఈ స్పెక్యులేషన్స్‌ని కొంతవరకు నమ్మొచ్చు. సార్ ఇప్పుడు రీసెంట్గా ఒకసారి తెలంగాణలోకి వచ్చి చూస్తే రాజా సింగ్ గారు రాజీనామా లేఖ పంపించిన వెంటనే వాళ్ళు వెంటనే ఆమోదం తెలపలేదు హైకమాండ్ కూడా. కానీ ఇక్కడ చూస్తే ఒక దేశ ఉపరాష్ట్రపతిని ఇమీడియట్గా వాళ్ళు ఆమోదం తెలిపారు. ఈ యాక్సెప్టెన్సీ వెనకాల కూడా కొంచెం ఉండొచ్చు, అనుమానాలు ఉండొచ్చు. కానీ ఆ ఉపరాష్ట్రపతి లేఖలో ఏంటంటే ఒక పాయింట్ రాయడం జరిగింది. ఐ థింక్ సో ఆర్టికల్ 67 సబ్‌సెక్షన్ ఏ ప్రకారము ఎవరైనా ఒక ఉపరాష్ట్రపతి పొజిషన్‌లో ఉన్నటువంటి అభ్యర్థి తన సొంత చేతి రాతతో నేను రిజైన్ చేస్తున్నాను నా యొక్క పర్సనల్ కారణాలతో విత్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ అని రాసినప్పుడు దాన్ని డీమోటివ్ యాక్సెప్ట్‌గా ప్రెసిడెంట్ ఆమోదించాల్సి ఉంటుంది అనేది ఆ ప్రొవిజన్ చెప్తుంది. సో, అతను ఆ లెటర్‌లో ఆ పాయింట్ రాయడం కనపడింది కాబట్టి, సో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా మస్ట్ బి యాక్సెప్టెడ్ ద రిజిగ్నేషన్ అన్నట్టుగా ఆ లెటర్‌లో ఉంది. సో, అది మనకు టెక్నికల్‌గా రాజ్యాంగం ప్రకారం చెప్పేది. కానీ ఈరోజు మీరు ఉదయం నుంచి చూసిన వార్తల్లో ఇంకొక వార్త కూడా వచ్చింది. ఆయనను వద్దు మీరు రాజీనామాను ఉపసంహరించుకోండి అని కూడా కొంత మీడియేషన్ జరిగింది. కానీ ఆయన లేదు ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్నాను నా రాజీనామాకు అని చెప్పినట్టుగా ఇప్పుడే మనకు కన్ఫర్మేషన్ వార్తలు కూడా రావడం కనపడింది. ఇది చూడలేము. ఇది ఖచ్చితంగా ఆయన ఏందంటే ఆ సెక్షన్ మెన్షన్ చేశాడు కాబట్టి మనం దీని వెనక బై ఫోర్స్ ఉందే గానీ ఏదో వేరే రాజకీయం ఉంది అని అనుకోలేము. సార్ ఈయన రాజీనామా తర్వాత ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు? అంటే ఈయన మళ్ళీ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చి మేబీ ఇటైనా రావచ్చు, బయటకన్నా వెళ్ళిపోవచ్చు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం దేశ రాజకీయాల్లోనే పెను మార్పులు వస్తాయి అంటున్నారు. అలాంటివి మనం హైపోథెటికల్‌గా మాట్లాడలేము. కాకపోతే ఏందంటే ఆయన యొక్క హిస్టరీ చూసినప్పుడు ఏందంటే ఆయన ఒక జాట్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. రాజస్థాన్ నుంచి తన యొక్క పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా అతను ప్రముఖ లాయర్. అవును. చాలా రాజ్యాంగ సంబంధమైన కేసులు, ఉక్కు, మన ఇట్లాంటి ఫారెస్టు ఇట్లాంటి పెద్ద పెద్ద ఎన్విరాన్మెంటల్ కేసులలో ప్రముఖంగా వాదించి దేశంలో సుప్రీం కోర్టులో కూడా ఆయన ఒక మంచి గుర్తింపు లాయర్‌గా పొందినటువంటి వ్యక్తి. సో, అతను మళ్ళీ 80స్‌లో కూడా ఐ థింక్ సో ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారి క్యాబినెట్‌లో ఆయన సహాయ మంత్రికి కూడా పనిచేశారు. తర్వాత పివి నరసింహారావు టైంలో ఆయన కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. సో, తర్వాత మళ్ళీ ఆయన తిరిగి 2018లో ఐ థింక్ 2008 అనుకుంటా. 2008లో ఏమో బీజేపీలో చేరి మళ్ళీ కొద్ది రోజులు బీజేపీతో ట్రావెల్ చేయడం జరిగింది. అలా ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం కనపడింది కాబట్టి, సో, ఈ వయసులో మళ్ళా తిరిగి ఏదైనా బీజేపీ మీద కోపంతోనో, ఇంకొక కోపంతో కాంగ్రెస్‌లోకో, యూపీఏ కూటమిలోకో పోయి ఏదో యాక్టివ్ రాజకీయాలు చేస్తారనైతే నేను అనుకోవడంలే. కాకపోతే ఏందంటే
అతని యాటిట్యూడ్, ఆయన యొక్క బిహేవియర్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే చాలా సూటిగా, ముక్కుసూటిగా మాట్లాడతాడు. మనకు ఇంతకుముందు ఒక ఆయన జస్టిస్ ఉండేవాళ్ళు. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆయన ప్రధాన న్యాయమూర్తి కాదు కానీ న్యాయమూర్తి. జస్టిస్ కజ్జు అని ఉండేవాళ్ళు. మార్కండేయ కజ్జు అని చెప్పేసి. ఆయన కూడా ఏంటంటే సైలెంట్‌గా ఉండడు. అంటే రాజ్యాంగానికి కొంత అసంపూర్తిగా విరుద్ధమైన అంశాలు గానీ, అటు పార్లమెంట్ ప్రవర్తించినా, ఇటు సుప్రీంకోర్టు ప్రవర్తించినా కూడా చాలా సూటిగా ఆయన ఓపెన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈయనది కూడా అదే నేచరే. ఇంకా ఇక్కడ ఒక విషయం మనం చెప్పాల్సింది ఏంటంటే, రీసెంట్‌గా 2024 డిసెంబర్‌లో ఈయన పైన అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అంటే ఇంతవరకు ఏ ఉపరాష్ట్రపతి కూడా అలాంటి ఒక సందర్భం ఎదుర్కోలేదు. ఈయనకే ఆ సందర్భం ఎదురైంది. అంటే అది కూడా దానివల్ల కూడా ఆయన కొంత వ్యక్తిగతంగా ఏమైనా కలత చెందారేమో. అంటే మొట్టమొదటి వ్యక్తిని నేనే గదా! ఈ పొజిషన్‌లో ఉండి అభిశంసన తీర్మానం నా మీద పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం. ఆ రోజు ఉన్నటువంటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గారు దాన్ని తిరస్కరించడం జరిగింది కాబట్టి అది పెద్ద చర్చకు రాలేదు. పెద్ద ఓటింగ్ జరగలేదు. ఒకవేళ అది అలౌడ్ అయ్యుంటే గిన ఖచ్చితంగా ఓటింగు, చర్చ జరిగి ఉండేది మేబీ. సో, కాబట్టి ఇలాంటి ఎన్నో అంశాలు చూసినప్పుడు ఆయన కూడా ఏంటంటే ఒక వయసు రీత్యా ఇంకా ఎందుకు మనము ఒక అత్యున్నతమైన పొజిషన్‌లో ఉన్నాము, చూసాము, చేశాము. ఈరోజు సైలెంట్‌గా సైడ్‌కు పక్కకు పోతేనే గౌరవం ఉంటది అని చెప్పి ఇంటర్నల్‌గా కూడా పార్టీ పెద్దలతో కూడా గౌరవించి ఉండొచ్చు. సార్, ఇప్పుడు ఆయన రాజీనామా తర్వాత ఇప్పుడు మీరన్నట్టు ఇప్పటికే కొంతమంది పేర్లు బయటకొస్తున్నాయి. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి వీళ్ళే అన్నట్టు. ముఖ్యంగా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి కానీ, లేకపోతే మన సౌత్ నుంచి కానీ ఎవరన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉందంటారా సార్? అంటే ఈ రోజు వరకైతే సౌత్ ఇండియా నుంచి ఎవరి పేరు ప్రముఖంగా వినపడినట్టుగా వార్తల్లో నేనైతే చూడలేదు. ఐ డిడ్ నాట్ నోటీస్. నితీష్ కుమార్ గారి పేరైతే కొంత వినపడుతుంది. పొద్దున్నుంచి ఛానల్స్‌లో కూడా చాలా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆయన పేరును. సో, అందువల్ల ఏందంటే మనం దాని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఆలోచన చేసినప్పుడు ఏందంటే బీహార్‌లో ఎన్నికలున్నాయి. సో, బీహార్‌లో కొంత నితీష్ యొక్క చరిస్మా తగ్గింది కాబట్టి బీజేపీ తన ఓన్ చరిస్మాను, అటు మోడీ చరిస్మాను, ఇటు అమిత్ షా బీజేపీని లేదా హిందుత్వను ప్రొజెక్ట్ చేసుకోవడం, అటు లాలు కుటుంబం యొక్క అవినీతి. సో, ఇవన్నీ మనం ఎప్పటినుంచో చూస్తున్నాం. మోరోవర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆపరేషన్ సింధూర్‌ను హైలైట్ చేసుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో కూడా దేశము, దేశభక్తి అనే ఒక అజెండాను మనం ఖచ్చితంగా చూస్తున్నాం. అది వాళ్ళు ఒక ఆయుధంగా వాడడం మనకు కనపడుతుంది గత 10 ఏళ్ల రాజకీయాల్లో. సో, ఈరోజు కూడా దాన్ని వాళ్ళు హైలైట్ చేసుకునేటువంటి ఒక వ్యూహంతోనే వాళ్ళు అడుగులు పడుతున్నాయి కాబట్టి, సో, ఈయనను గౌరవించినట్టుగా ఉంటూనే ఇలా ఏమన్నా అడుగులేస్తారని ఆయన పేరు ఒకటి వినపడుతుంది తప్ప, సౌత్ ఇండియా నుంచి అయితే ప్రముఖంగా ఏమి వినపడలేదు. మోరోవర్ ఒకవేళ సౌత్ ఇండియా నుంచి ఏదైనా ఉందనుకున్నా కూడా రీసెంట్‌గానే గవర్నర్ పదవి కూడా అశోక్ గజపతిరాజు గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఆయన కూడా కూటమిలోని వ్యక్తే కాబట్టి. సో, మనం లెట్ ఇట్ బి వెయిట్ ఫర్ క్లారిటీ. థ్యాంక్ యూ సార్.